శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, ఒక గృహమునకు లేదా ఒక స్థలమునకు ఏ డైరెక్షన్లో స్థలము కానీ గృహము కానీ కొనవచ్చు లేదా కలపవచ్చు. మరలా ఏ డైరెక్షన్లో ఉన్నటువంటి గృహానికి కానీ ఉన్నటువంటి స్థలానికి కానీ స్థలాన్ని కానీ గృహాన్ని కానీ కొనకూడదు, కలపకూడదు అనేటువంటి విషయానికి సంబంధించి చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనుక మ్యాప్ని కనుక మీరు గమనిస్తే క్లియర్గా తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఇది హౌస్, ఇది స్థలము లేదా హౌస్. లేదా స్థలం, ప్లాట్. ఈ స్థలమునకు లేదా ఈ ఇంటికి, ఈ గృహమునకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయ స్థలం కానీ ఆగ్నేయ గృహం కానీ లేదా దక్షిణ గృహం కానీ దక్షిణ స్థలం కానీ లేదా నైరుతి స్థలం లేదా నైరుతి గృహం కానీ లేదా పడమర గృహం కానీ పడమర స్థలం కానీ లేదా వాయువ్యం స్థలం వాయువ్యం గృహం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలపకూడదు. అంటే ఈ డైరెక్షన్స్ ఎప్పుడూ కూడా ఉన్నటువంటి స్థలానికి కానీ గృహానికి కానీ కలపకూడదు. దక్షిణ భాగం కూడా నైరుతి భాగం కానీ పడమర భాగం కానీ వాయువ్యం భాగం కానీ ఇంటికి కలపకూడదు. ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడు ఈ డైరెక్షన్లో స్థలాలు కొనకూడదు. ఒకవేళ కనుక మీరు ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి స్థలాలను కానీ గృహాలను కానీ కొని మీరుంటున్నటువంటి ఇంటికి కనుక కలిపినట్లయితే ఆర్థికంగా పతనమవటం, అకాల మరణాలు సంభవించడం, ఎదుగు పొదుగు లేని జీవితాలు మీరు అనుభవించడం. అంటే మీరు ఎంత పని చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బాగుపడకపోవటం, అలాంటి పరిణామాలు, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త. మరలా మీరు అనొచ్చు, ఏమిటండి ఇదంతా కొన్ని సమయాలలో స్థలాలు గృహాలు కొనాల్సి వస్తుంది, మరి అప్పుడు ఏం చేయమంటారు? మరి ఈ విధంగా కనుక పాటిస్తే మరి అవి కొనాలి కదా అనేటువంటి సందేహం మీకు రావచ్చు. అప్పుడు విపత్కర పరిస్థితుల్లో తప్ప ఈ డైరెక్షన్లో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి గృహానికి స్థలాలను కానీ గృహాలను కానీ కలిపి లేదా కొని కలపకూడదు. అంటే విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఈ డైరెక్షన్లో స్థలాలు లేదా గృహాలు కొనండి, కానీ మీరు ఉంటున్నటువంటి ఇంటికి కలపకూడదు. అది నియమము. అది కూడా విపత్కర పరిస్థితుల్లో మాత్రమే. వాస్తుశాస్త్రం లేదు అనేటువంటి వాళ్ళకి మీరు ఈ డైరెక్షన్లో ఒకసారి మీరు ఉంటున్నటువంటి గృహానికి కానీ స్థలానికి కానీ ఈ డైరెక్షన్లో మీరు గృహ నిర్మాణాలు చేసి కానీ కలిపి స్థలాన్ని కలిపి లేదా స్థలాన్ని కొని మీరుంటున్నటువంటి ఇంటికి కనుక కలిపినట్లయితే దాని యొక్క ప్రభావం మీకు అర్థమవుతుంది, అది మీకు అనుభవం వస్తుంది. అంటే గుడ్డిగా ఏమీ లేదు, శాస్త్రం లేదు అని అనటం కన్నా ఒక అనుభవాన్ని తీసుకొని ఒక అనుభవాన్ని పరీక్ష చేసి తద్వారా మీరు చెప్పటం అన్ని విధాలా కూడా మంచిది. అంతేగాని శాస్త్రానికి సంబంధించి శాస్త్రం లేదు అని ఒక మాటలో చెప్పడం కాదు, అనుభవపూర్వకంగా తేలిన తర్వాత మాత్రమే మీ అనుభవాన్ని చెప్పాలి తప్ప అనుభవం లేకుండా చెప్పకూడదు. వాస్తు శాస్త్రం లేదు అనేటువంటి వాళ్ళు ఒక్కసారి ఈ డైరెక్షన్లో మీరు గృహ నిర్మాణాలను కనుక చేసి దాని యొక్క ప్రభావాన్ని మీరు గ్రహించిన నాడు శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటి, శాస్త్రం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు గనక ఈ డైరెక్షన్లో గనక గృహాన్ని కానీ స్థలాన్ని కానీ కలిపినప్పుడు అగ్నిదేవుడు, యమధర్మరాజు, నిరుతి, వరుణ దేవుడు, వాయుదేవుని యొక్క ప్రభావం ఏమిటో మీకు అర్థమవుతుంది. వాస్తుశాస్త్రం ఈ విధంగా నిర్మాణాలు చేసుకొని బాగుపడండి అని చెప్తే బాగుపడండి అనేటువంటి దాన్ని విమర్శించడం ఏమిటి?
వాస్తుశాస్త్రం మూఢనమ్మకం కాదు, వాస్తుశాస్త్రం యథార్థం. కనుక స్థలాలకు సంబంధించి కానీ, ఉన్నటువంటి ఇంటికి సంబంధించి కానీ, ఏ డైరెక్షన్లో స్థలము కొనాలి, ఏ డైరెక్షన్లో నిర్మాణాలను కొనాలి అనేటువంటి ప్రామాణికతను వాస్తుశాస్త్రం ప్రకారం గనక తీసుకొని మీరు పాటించినట్లయితే మీకు ఎటువంటి ఆపదలు కూడా రావు. నమ్మినవాడు నమ్మినట్టుంటాడు, నమ్మనివాడు నమ్మనట్టుంటాడు. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయవలసినదిగా, స్థలాలను కొనవలసినదిగా, గృహ నిర్మాణాలను కొని ఉన్నటువంటి గృహానికి కలపవలసినదిగా నా మాటగా మీకు చెప్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలనే చెప్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.